హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోతో వచ్చేసరికి 105 వీడియోస్. సో 105 వీడియోలు చేయటం అంటే ఆషామాషి విషయం అయితే కాదు. నేను డే అండ్ నైట్ బిగినింగ్ వీడియోస్లో మీరు చూసుకున్నట్లయితే కొంత గ్యాప్ అయితే తీసుకున్నాను. అసలు నేను లిటరలీ వర్కౌట్ చేయడానికి ఆ స్క్రిప్ట్ నాకు నెంబర్ ఆఫ్ టైమ్స్ పట్టింది, నెంబర్ ఆఫ్ డేస్ పట్టింది. అంటే రీసెర్చ్ అనేది చాలా ఎక్కువగా చేయాల్సి వచ్చింది. అదేవిధంగా చెప్పడం విషయంలో కూడా అదే విధంగా నాకు కొత్త కాబట్టి కొంచెం తడబడినా, కొంచెం తప్పుగా అన్నా కానీ రిపీటెడ్గా నేను రికార్డ్ చేసుకొని బెటర్మెంట్ చేసుకొని వీడియోస్ అయితే చేసుకుంటూ వచ్చాను. బట్ ఎడిటింగ్ అనేది మ్యాక్సిమం నేనైతే ఒక్కడనే కాబట్టి నా ఫోన్ అంగీకరించలేదు సరిగ్గా, అందుకే చేయలేకపోయాను. దాంతోపాటు షార్ట్స్ కూడా మొదలుపెట్టాను. అంటే రీచ్ ఏదన్నా మనకి వస్తుందేమో అనే ఉద్దేశంతో షార్ట్స్ కూడా చేయడం ప్రారంభించాను. దానికి కూడా అదే విధంగా వచ్చిందనుకోండి. బట్ సబ్స్క్రైబర్స్ అయితే మటుకి మనకి 28 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. బట్ వీడియోస్ అయితే 100 అబోవ్ ఉన్నాయి. బట్ ఒకటి, నేను ఈ ప్రాసెస్లో ఈ 100 వీడియోలు చేసిన ప్రాసెస్లో నాకు అన్ని వీడియోస్ కూడా నేను ఎంతో కష్టపడి చేసుకున్నాను. అదొక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. అవుట్పుట్ కానీ రిజల్ట్ కానీ సెకండరీ. బట్ నేను చేసుకున్నాను, నేను చెప్పగలిగాను, నేను చూపించగలిగాను అనేది చాలా అద్భుతంగా అయితే ఉంది. అదేవిధంగా ఏవైతే 100 వీడియోలు చేసామో దీనికి తగ్గట్టుగా మనం హార్డ్ వర్క్ కానీ ఎఫర్ట్స్ కానీ నా వంతు నేనైతే పెట్టాను. రీసెర్చ్ విషయంలో చాలా ఎక్కువగా రెస్ట్లెస్ టైం కానీ నేను గడిపానని చెప్పుకోవచ్చు. అంటే మతిపోయిందనమాట. అంటే నాకు ఎలాగా ఒక ఓవర్ వ్యూ తెలుసు, బట్ దాన్ని ఎలాగా ఒక పర్స్పెక్టివ్లో ఒక నీట్గా ఒక అందమైన నరేషన్తో ఎలాగ మీకు చెప్పాలనేది చాలా 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 చించుకున్నాను. నేను లిటరలీ ఒక కొలుక్కి అయితే వచ్చింది. సొంతంగా నేను అండర్స్టాండ్ చేసుకున్నాను, మిగతా వాళ్ళ వీడియోస్ చూసి నేర్చుకున్నాను. అదేవిధంగా గూగుల్ కానీ చాట్ జీపీటీని కానీ వాడుకొని చాలా అద్భుతంగా స్క్రిప్ట్స్ రాసుకుంటాం, కానీ చాలా అద్భుతంగా చెప్పే విధానంలో మార్పులు చేర్పులు చేసుకుంటాం, కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రికార్డ్ చేసుకుంటాం, కానీ ఇవన్నీ కూడా నేను ఆచితూచి పని చేయటం కానీ నేర్చుకుంటాం కానీ చెప్పటం కానీ రిజల్ట్ అనేది అల్టిమేట్లీ మీరు ఇవ్వాల్సిందే. సో ఇవన్నీ కూడా నేను హార్డ్ వర్క్ కానీ ఎఫర్ట్స్ కానీ చాలా మనస్ఫూర్తిగా అయితే పెట్టాను. భయంగానే చేసుకున్నాను. ఒక విషయం నిజం చెప్పాలంటే చాలా భయంగానే చేసుకుంటూ వచ్చాను. అంటే రీచ్ వస్తుందా లేదా, నాలో కాన్ఫిడెన్స్ కూడా చాలా తక్కువగానే ఉంది. కానీ ఒక్కసారి చేద్దాం, ఒకసారి చెయ్యాలి కదా. ఇప్పుడు చేయకుండా మనం వెనకడిగి వేస్తే ఆ కాన్ఫిడెన్స్ కానీ ఆ యొక్క భయం కానీ రెండింటిని కూడా మనం బీట్అవుట్ చేయలేం. బీట్అవుట్ చేయకపోతే మనం అక్కడే ఉంటాం, ఎక్కడా కూడా ఈ గ్రో అనేది ఉండదు, ఆ గ్రోత్ అనేది ఉండదు. సో అలాంటప్పుడు ఒకసారి ముందుకు వెళ్దాం, ప్రయత్నిద్దాం అని చెప్పేసి ముందుకు వెళ్తూనే ఉన్నాను, వీడియోస్ చేస్తున్నాను. మీకు చెప్పాలంటే, నిజం చెప్పాలంటే స్క్రిప్ట్ రైటింగ్లో నేను కొంచెం బెటర్మెంట్ అయితే చూశాను. ప్రో అని చెప్పను, బట్ బెటర్మెంట్లో మీడియం పొజిషన్లో అయితే ఉన్నాను. సో అది ఫార్ మోర్ బెటర్ పొజిషన్కి అయితే డెఫినెట్గా నేను వెళ్ళాలని ట్రై చేస్తున్నాను. సో 100 వీడియోలు చేసేసినా కానీ కొన్ని ఈ స్పెషల్ వీడియో అయితే నేను చేయలేదు. సో ఈరోజైతే మొత్తం చేయాలనిపించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో నా లక్ష్యం ఏంటంటే ఈ 2026 సంవత్సరం నుంచి ప్రతిరోజు కూడా ఒక వీడియో పెట్టాలి, ఎప్పుడూ కూడా డిసప్పాయింట్ చేయకూడదు. ఒక లాంగ్ ఫార్మాట్ వీడియో, ఒక షార్ట్ ఫార్మాట్ వీడియో రెండూ కూడా ఆ రోజు అనేది కంపల్సరీ మన ఛానల్లో అయితే ఉండాలి. దానికి తగ్గట్టుగా నేనైతే కన్సిస్టెన్సీ కానీ పేషెన్స్ కానీ రెండు కూడా మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. బట్ అల్టిమేట్గా మనం ఎంత ప్రయత్నించినా కానీ ఆడియన్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ మన మీద చూపించేది ఏదైతే ఉందో అది నేను వీడియోస్ చేస్తూ వెళ్ళిపోతున్నా కానీ అది లేకపోతే చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. బట్ నాకు తెలీదు, ఎప్పుడోకప్పటికి నాకైతే ఒక రీచ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తారని అనుకుంటున్నాను, నన్ను ఎప్రిషియేట్ చేస్తారని అనుకుంటున్నాను. నా హార్డ్ వర్క్కి, నా ఎఫర్ట్స్కి, నా సిన్సియారిటీకి, నా హానెస్టీకి డెఫినెట్గా ఆడియన్స్ నాకు మంచి ఎప్రిషియేషన్ అనేది, అప్లాస్ అనేది, ఒక మంచి పేరు కానీ మంచి ఇది
మంచి పాపులారిటీ కానీ అంటే మంచి రెస్పాన్స్ అనేది మాకు ఇస్తారు అని అయితే కోరుకుంటున్నాను. అదేవిధంగా దీని ద్వారా ఏంటంటే ఇదేదో ఒక విధంగా కాకుండా యూట్యూబ్ జర్నీ అనేది ఇది కన్సిస్టెంట్గా చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో నేనైతే హానెస్ట్గా సిన్సియర్గా విత్ ఎఫర్ట్స్తో హార్డ్ వర్క్ చేస్తూనే వస్తున్నాను. సో ఎవరిని కూడా నేను డిసప్పాయింట్ చేయను. ప్రతిరోజు కూడా ఒక వీడియో అయితే వస్తుంది. నాకు తెలిసినంత మట్టుకు నేను స్క్రిప్టింగ్ అనేది చాలా అద్భుతంగా అయితే రాసుకొని ఇంకా బెటర్ కానీ ఇంకా ప్రో కానీ ఇది జస్ట్ శాంపుల్ కానీ ట్రైలర్ కానీ మనం కన్సిడర్ చేసుకోవాలి. స్క్రిప్టింగ్ విషయంలో నేను ఒక్కనే చేసుకుంటాను. నాకంటూ ఎవరూ హెల్ప్ లేరు, ఎవరో కూడా హెల్ప్ చేయరు కూడా. ఎందుకంటే నేను ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు. నాకంటూ ఎవరు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరు లేరు. నేను సింగిల్ చేయండి, మమ్మీ డాడీ నేను. సో ఒక రూమ్లో నేను ఒక్కడనే స్క్రిప్ట్ రాసుకొని నేను ఒక్కడనే ఫోన్లో రికార్డ్ చేసుకొని నేను ఒక్కడనే ఎడిటింగ్ చేయటం కానీ ఇంకా ఎడిటింగ్ చేయడానికి డెవలప్మెంట్ చేయాలి. బట్ నాకు యూట్యూబ్ ద్వారా మనీ వస్తే మమ్మీ డాడీని ఇబ్బంది పెట్టకుండా నా డబ్బులతో నేను ఒక ల్యాప్టాప్ కొనుక్కొని దాంట్లో నేను ఎడిటింగ్ చేసుకొని వీడియోస్ అయితే చేయాలని ఉంది. ప్రస్తుతానికి అయితే ఫోన్ ఉంది కాబట్టి ఫోన్లో చేసుకొని ఆల్మోస్ట్ నేను ఏదో నా ప్రయత్నం అయితే నా కష్టాలు అయితే నేను పడుతున్నాను. సో అల్టిమేట్గా ఏదో ఒక రోజు నేను అనుకున్న టార్గెట్ అయితే నేను అనుకున్న ఏదైతే థింగ్స్ ఉన్నాయో అవన్నీ రీచ్ అవుతానని నేనైతే అనుకుంటున్నాను. డెఫినెట్గా నాలో కసి పట్టుదల సంకల్పం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగానే ముందుకు వెళ్తున్నాను. సో నా ప్రయత్నం ఉంటే సరిపోదు ఫ్రెండ్స్, మీరందరూ కూడా సపోర్ట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అంటే మన ఛానల్ యొక్క మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే మెయిన్ రోల్ ఏంటంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ యూస్ఫుల్ వీడియోస్ కానీ ట్రెండింగ్ టాపిక్స్ కానీ ఎవర్గ్రీన్ టాపిక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఫ్యాక్ట్ వీడియోస్ కానీ రా ఫ్యాక్ట్ వీడియోస్ కానీ ప్రతిదీ కూడా చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. ఆల్రెడీ నాకు ది చరణ్ షో అనే సినిమా ఛానల్ అయితే ఉంది. అందులో మూవీ రివ్యూస్ కానీ మూవీ అప్డేట్స్ కానీ మూవీ వీడియోస్ కానీ చేస్తూ ఉంటాను. బట్ ఈ ఛానల్ ఏంటంటే నాకు ఎందుకో దాంట్లో రెస్పెక్ట్ రాదేమో, అందరూ చాలా క్యాజువల్గా తీసుకుంటారేమో అనే ఒక భయంతో, భయం అంటే భయం కాదు, అంటే నాకు రేపు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళు సినిమా వీడియోలు చేసుకునేవాడా అని అనకుండా మంచి కంటెంట్, యూస్ఫుల్ కంటెంట్, సమాజంలో ఏం జరుగుతుంది అనే దాని మీద వీడియో చేస్తున్నాడు అంటే ఒక మంచి పేరు కానీ మంచి మాట కానీ ఉంటుందని ఒక మంచి ఉద్దేశంతోనే నేను ఈ ఛానల్ పెట్టి సక్సెస్ఫుల్గా నేను వీడియోస్ అయితే చేసుకుంటూ వచ్చాను. 100 వీడియోల టార్గెట్ అనేది ఖచ్చితంగా నేను రీచ్ అయ్యాను. ఇంకా మిగతాది సబ్స్క్రైబర్స్ కానీ నెక్స్ట్ టార్గెట్స్ కానీ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా నేను రీచ్ అవ్వాలైతే అనుకుంటున్నాను. సో దానికి తగ్గట్టుగా నేనైతే హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీ అండ్ ఎఫర్ట్స్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే పెడుతున్నాను. ఎడిటింగ్ విషయంలో, థంబ్నెయిల్ విషయంలో ఈ రెండే నాకు చాలా బాధగా ఉంది. మీకు క్వాలిటీ కంటెంట్ అనేది ఈ రెండిట్లకి ఖచ్చితంగా డబ్బులే పెట్టాలి. ఎందుకంటే తెలిసిందే కదా, డబ్బులు పెట్టకపోతే ఈ రెండు కూడా క్వాలిటీగా రావు. ఎందుకంటే ఇప్పుడు ఎడిటింగ్ చేయాలంటే ల్యాప్టాప్ కొనాలి, థంబ్నెయిల్ చేయాలంటే ఏదో ఒకటి మనకి ఎవరైనా బయట డిజైనర్స్ ఉంటే వాళ్ళతో అప్రోచ్ అయ్యి చేయించుకుంటాం, లేదనుకుంటే నాకు నేను చేసుకుంటాం ఇంకొంచెం టైం ఎఫోర్ట్ చేసి. అదేవిధంగా ఏదైనా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి కదా, ఈ మధ్యన వీడియో ఎడిటింగ్ అయినా సరే థంబ్నెయిల్ ఎడిటింగ్ అయినా సబ్స్క్రిప్షన్ కంపల్సరీ అయిపోయింది. సో అలాంటప్పుడు కొంత మనీ అనేది ఖచ్చితంగా ఎఫర్ట్ పెట్టాలి. సో అందుకైనా సరే నా ఛానల్ నేను ఏదో విధంగా 1000 సబ్స్క్రైబర్స్ మార్క్ రీచ్ అయ్యి ఒక మంచి వ్యూవర్షిప్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తూ నాలో నా ఛానల్లో ఇన్ఫర్మేషన్తో పాటు ఎడిటింగ్తో పాటు థంబ్నెయిల్తో పాటు ఒక పర్స్పెక్టివ్, ఒక లైన్ ఏదైతే ఇప్పుడు చెప్పానో దానికి క్వాలిటీ అనేది యాడ్ చేసి చేద్దామనే ఉద్దేశంతోనే నేను కష్టపడుతున్నాను. దానికి తగ్గట్టుగా ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. సో ఇది ఓవరాల్గా 100 వీడియోస్ చేసిన సందర్భంగా ఒక స్పెషల్ వీడియో అయితే చేశాను. ఇది నా 105th వీడియో. మిగతా 4 వీడియోలు మీకు చూడకపోతే ఒకసారి చూడండి. అంటే ట్రెండింగ్ టాపిక్స్ తగ్గట్టుగానే చెప్పాను. ఏ విధంగా మీకు కనిపించిందో మీ హానెస్ట్ ఒపీనియన్ అయితే చెప్పండి. నేనైతే మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే కొత్త క్రియేటర్స్ కానీ యంగ్ క్రియేటర్స్ కానీ అంత సపోర్ట్ అయితే దొరకట్లేదు. మీరు
నా మీద హానెస్ట్ ఉంటే, నా మీద నమ్మకం ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూడటానికి అయితే ప్రయత్నించండి. సో ఇది ఓవరాల్గా 100th వీడియో జర్నీ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పుకున్నాను, మీతో షేర్ చేసుకున్నాను. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు మన ఛానల్కి అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంటే మీకు ఏమేమి టాపిక్స్ కావాలో అవి కూడా సరదాగా మీరైతే కామెంట్ చేస్తే అవి నేను ఒక పేపర్ మీద రాసుకొని దాని మీద నేను వర్కౌట్ చేసి రీసెర్చ్ చేసి మీకు ఈజీగా ఏదో ఒక టైంలో నేను రిలీజ్ చేసడానికి అయితే ప్లాన్ చేస్తాను. తప్పకుండా మీరు కానీ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా షేర్ చేసినట్టే వాళ్ళందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఇది ఓవరాల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్.